సభకు నమస్కారం. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ జనగణ కార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ గారు, అదేవిధంగా ఈ సమావేశాన్ని వెనుకాల ఉండి నడిపిస్తున్నటువంటి గతంలో కొన్ని సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి మిత్రుడు ఆర్ కృష్ణయ్య గారు, పైలట్ బ్యూరో మెంబరు సిపిఐ నా మిత్రుడు చిరకాల మిత్రుడు నారాయణ గారు, అజీజ్ పాషా గారు, అదేవిధంగా టీడీపీ నాయకుడు రమణ గారు, అదేవిధంగా విశ్వేశ్వర్ గారు ప్రొఫెసర్, వచ్చినటువంటి మిగతా సంఘాల నాయకులు, కుల సంఘాలనుకో, యూనియన్లనుకో, యూనివర్సిటీ స్టూడెంట్స్ అనుకో, అందరికీ పేరు పేరున సోదరిమణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు మాట్లాడిన వ్యక్తులను చూస్తూ ఉంటే అందరికీ ఆవేదన ఉన్నది. ఏమిట్రా ఎన్ని రోజులు ఈ కులగణన ఎందుకు చేస్తలేరు, మనది బీసీలది లెక్క తెలవాలి కదా అని ఆలోచన ఉన్నది. దాన్ని ఏ విధంగా సాధించుకోవాలనే ఆలోచన ఉన్నది. ఆఖరుకు కొందరు మిత్రులు కోర్టులో కూడా కేసు వేశారు. అయితే కోర్టు ఏమన్నదంటే, గవర్నమెంట్ని అడిగితే మేము ఇప్పుడు చెయ్యలేము, దానికి టైం పడుతుంది. ఎట్లా టైం పడుతుంది? మీకు ఎలక్షన్లు అయితే మీకు టైం పట్టదా? దీనికి కాదని ప్రభుత్వం చెప్తున్నది. నేను గతంలో మాకు ఆర్ కృష్ణయ్య గారికి బాగా తెలుసు. మేము పార్లమెంట్లో నేను అజిత్ పాషా ఉన్నప్పుడు ప్రతిసారి చట్టసభల్లో 50% రిజర్వేషన్ అని ప్రతి సంవత్సరం ఢిల్లీకి రావడం, రిప్రజెంటేషన్ చేయడం, ప్రధానమంత్రిని కలవడం, ఎంపీలను కలవడం, ఇది ఆనవాయితీ అయింది. దీనికి తోడు మనం చట్టసభల్లో అడుగుతుంటే పివి నరసింహరావు గారి పీరియడ్లో ఏది మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ అయిందా 1993లో. మా ఒక్కరి దగ్గరనే పెట్టిండు చూడు క్రిమిలే. ఏం పనిరా నాయన ఇది అంటే, ఎవడు చదవకుండా, ఎవరికి అవకాశం రాకుండా, ఇప్పటి వరకు తెలిసింది నాకు లెక్క 11 ఏళ్ళు కొట్లాడితే ఒకటి సాధించిన. ఎస్సీ ఎస్టీలకు ఓబీసీ, ఎస్సీ ఎస్టీలకు పార్లమెంట్ కమిటీ ఉండదు కానీ ఓబీసీలకు లేదయ్యో. ఎస్సీ ఎస్టీలనే మేము పోవాలి, బీసీలో పోయి పక్క కూర్చొని అరే మాది కూడా మాట్లాడుండ్రా బాయ్, మాది మాట్లాడుండ్రా అంటే ఇష్టం ఉంటే మాట్లాడేది, లేకుంటే లేదు. ఇది ఎక్కడ పంచాయతీ అని నేను ఆలోచన చేసిన. అంతమా ఎవరు ఎంపీ గారు ఉండే ఎస్సీ ఎంపీ బాగా, ఆయన పేరు మొదలు రైల్వేలో పిఏగా పనిచేసాను. ఏం పేరు దాని పేరు? కృష్ణా, మన ఒంగోలు జిల్లా. నేనే లే పేరు రైల్వేలో మన రైల్వే మినిస్టర్ దగ్గర పిఏ ఉంటే తర్వాత మంత్రి అయిండు. అదే ఎస్సీ వై సరే. ఆయన జేడి శీలం ఆయన అన్నాడు, అరే మీరు ఎట్లా మాయంపడి ఉంటారా బాబు, మీ దుకాణం లేదు మా దుకాణం లేదు అని. ఇదే రెండు కొత్త పంచాయతీ పెడుతున్నారు. ఏం రాబాయి, ఇద్దరం కలిసి ఉంటేనే స్ట్రెంత్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటే 85% ఉంటాం రా. లేదు, నాకు సవాలే లేదు, మాది కొత్త దుకాణం అన్నాడు. పెట్టుకున్న పోయి మాదేం పోతుంది, మాకు కూడా తెలుస్తుంది మా సంఖ్య అవుతుందని. ఇప్పుడు మా సంఖ్య తెలిసింది. ఇప్పుడే మా మిత్రుడు చెప్పిండు, 70 కోట్ల మంది ఉన్నాం మనం. ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు. కానీ మన దాంట్లో మా పెద్దన్న బాగానే మాట్లాడింది, కానీ లేని పంచాయతీ పెట్టకాయ బాబు, నీకు దండం పెడతా. బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటేనే ధైర్యం రా బాబు. మనం వాళ్ళు ఇప్పటికే పెడుతుంటే పంచాయతీ కులాలలో పెడుతూ నువ్వు కొత్త పంచాయతీ పెడితే రా బాబు. దయచేసి ఈ పంచాయతీ పెట్టు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటేనే రాజ్యాధికారం వస్తుందా రామకృష్ణ? కాదు చెప్పండి. మనలో డిఫరెన్సెస్ రావద్దు. ఇవాళ మా కేసీఆర్ గారు అసెంబ్లీలో సమస్య పూసుకుని మాట్లాడుతాడా? ఎస్సీ ఎస్టీతో పాటు నేను తప్పనిసరిగా బీసీలకు కూడా జనగణన చేపిస్తాడు. ఎవడాపిండ్రా బాబు నిన్ను? ఇంతకుముందు చేసిన సకల జనులకు ఏది సర్వే చేసినాం, అందులో 54% ఉంది. నువ్వే చెప్పినావు, లెక్కలు చెప్పినాడా ఇప్పటిదానిక? ఏం మాట్లాడతాడా బాబు? మనం ఆయన ఏదో నేను మాట్లాడతాను, అదే నేను ఎవడని ఆపినాడరా బాబు? ఇవాళ ఎస్సీలకు ఎస్టీ ఏది, అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇస్తే ఎవడని ఆపినాడా? ఢిల్లీ ఆపిండా? ఎవడాపిండు? అట్లనే నువ్వు కూడా చురువు చేయి. నేను చేస్తా, ఢిల్లీకి తీసుకుపోతా,
మైనార్టీలకు 12%, ఎస్టీలకు 12% అని ఢిల్లీ కాగితం ఇచ్చి వచ్చినంటే నడవదురా బాబోయ్. ఓ కేసీఆర్ తప్పనిసరిగా మా రమణ కూడా మాట్లాడాలి. అమ్మతోడు చెప్తున్నా, ఎందుకంటే ఇక నడవదురా భయ్. ఈ కథలు మేము విని తకాయించిపోయినాం. నీ అమ్మ ఇప్పటి నాకు 72 ఏళ్ళు వచ్చినాయి. ఎవరు చూడు కథలే చెప్తాడు. నీ అమ్మ కథనే పడద్దు. ఈ కథలు ఎన్ని రోజులు? ఇవాళ నువ్వు దళిత బంధు మీద ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తున్నావు. నరేంద్ర మోడీ అడిగిచ్చినావురా బాబు? ఎవరిని అడిగినావు? ఓట్ల గురించి నువ్వు చేస్తున్నావు. మరి మా ఓట్లు వద్దా? చెప్పండి రామకృష్ణ గారు, మా ఓట్లు వద్దా? మాకు కూడా మొదలు జనగణ తయారు చేయాలి. ఇవాళ కోర్టులు ఎట్లన్నా అడ్డం పడతాయా? గతంలో కూడా అడ్డం పడ్డాయి. మా హరికృష్ణయ్యకు తెలుసు, అజీజ్ పాషాకు తెలుసు, నారాయణకు తెలుసు. ఆ రోజులలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసిందా? మేమన్నాం ఏమిరా బాబు, వి విల్ కమ్ ఫ్రమ్ ది రూరల్ ఏరియా, అవర్ లాంగ్వేజ్ ఇస్ తెలుగు, సంబడి లాంగ్వేజ్ ఇస్ తమిళ్, సంబడి ఇస్ ఏది కేరళ లాంగ్వేజ్. మేము ఎట్లా రాయవద్దు అంటే సుప్రీంకోర్టు నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అన్నారు. కానీ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు సోనియా గాంధీ అండ్ మన్మోహన్ సింగ్. ఆ రోజులలో మేడం మా పిల్లలు ఎట్లా చదవాలి? మేము ఐఐటీలో చదవదా? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో మేము చదవద్దా? మా పిల్లలు మా పిల్లలు ఆడపిల్లలు ఏం కావాలి, మగ పిల్లలు ఏం కావాలి? మెజార్టీ పాపులేషన్ మాది. అంటే ఏం చేయాలన్నది ఏం లేదు. ఒకటే మళ్ళీసారి పార్లమెంట్లో బిల్లు పెట్టండి. ఐ వాంట్ టు థ్యాంక్స్ టు లల్లు ప్రసాద్ యాదవ్, అదేవిధంగా ములాయం సింగ్, అదేవిధంగా చాలా మంది అండి అందరు సపోర్ట్ చేశారు. రాజా గారు కూడా సపోర్ట్ చేశారు. సిపిఐ నుంచి మేమందరం సపోర్ట్ చేస్తే పార్లమెంట్లో బిల్లు పెడితే పూరా పాస్ అయిపోయింది. కోర్టుతో నిమిత్తం లేకుండా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినామంటే మన స్ట్రెంత్ ఏందో తెలిసింది. ఓట్లు మావి, రాజ్యం మీదంటే నడవదే. ఇక ఆ రోజులు పోయినాయి. వెనుకటికంటే చదువు లేకుండే నరసింహ అంటే ఏమంటారు, సాగలైన అంటే కులం పేరు చెప్తే ఏమనుకుంటారు, బంగళైన ఏమంటారు, గౌడ్ అంటే ఏమనుకుంటారు, యాదవ్ అంటే ఏమనుకుంటారు. ఇప్పుడు చూడు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీనారాయణ యాదవ్, ఐఎమ్ కుర్మి అంటున్నారా లేదా? అంటే ఎంత చేంజ్ వచ్చిందిరా బాబు? ఇప్పుడు వచ్చిందా లేదా? చదువుకున్నాం. ఆ చదువు ఎవరు నేర్చుకోమన్నారు? మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో అన్నాడు, చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. ఆ చదువుకొని వచ్చినటువంటి మా నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయాల్సిందంటే బ్యారిస్టర్ అయి నువ్వు రాజ్యాంగం ఎవరు రాయగలుగుతారని ఆలోచన చేస్తే మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్ ఏమన్నారంటే చదువుకున్నవాడు పేదరికం వచ్చిన వాడే రాజ్యాంగం రాస్తాడు, అతనే అంబేద్కర్ అన్నాడు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఇవాళ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది. ఇవాళ పేదవాడు కూడా ధైర్యంగా నిలబడుతుండే. ఒకనాడు ఊర్లల్లో చెప్పులు తోడుకొని బొమ్మలను బావుల కాడికి రానియలే, గుడ్ల కాడికి రానియలేరా బాబు. నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తర్వాతనే నిజమైన స్వాతంత్రం వచ్చింది. 1947లో నిజంగా భారతదేశం స్వాతంత్రం బ్రిటిష్ వారిని పంపించినా ఆయన రాజ్యాంగం రాసిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం వచ్చింది. దాని గురించి నేను కృష్ణయ్య గారిని ఒకటి అడుగుతున్నా. మనం ప్రతిసారి ఆడ మీటింగ్ పెట్టాలన్నా ఈడ మీటింగ్ పెట్టి కాదు. ఇవాళ అంబేద్కర్ భవనం ఉంది, జ్యోతిరావు భవనం లేనే లేదు. 6th నెంబర్ దగ్గర మా ఇంటి దగ్గర ఒకనాడు ఏది మొహమ్మద్ ఆజం సరెండర్ చేసిన ఎక్సెస్ ల్యాండ్ ఆనాడు పివి నరసింహరావు గారు ఆలోచన చేసి భూ సంస్కరణ అమలు చేయాలని చెప్పిన ఏకైక వ్యక్తి. ఇందిరాగాంధీకి తెలియదు. ఒక్కొక్క దొర దగ్గర 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉండే ఆ భూములన్నీ భూ సంస్కరణ అమలు చేసింది. సరెండర్ చేసిన ల్యాండ్లో ఆనాడు గౌతు లచ్చన్న ఫౌండేషన్ వేసినాం. గౌతు లచ్చన్న ఎప్పుడైతే సెపరేట్ అయిపోయిందో తెలంగాణ అయితే నేను దాన్ని జ్యోతిరావు పూలే అన్న. ఆర్ కృష్ణయ్య గారు నీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మనం అక్కడ ఒక ఆడిటోరియం కడితే ఇలాంటి సమావేశాలు పెట్టుకోవచ్చు, మీటింగ్ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు. స్థలం ఖాళీ ఉన్నది, ల్యాండ్ గ్రాబర్స్ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని రోజులు కొట్లాడతామండి? భూమి అంటే దొరకదు.
నోట్లు అంటే ప్రింట్ చేయొచ్చు, ఎన్నన్నా కొట్టొద్దు, కొట్టలేమన్నా 2000 1000 తీసి 2000 పెట్టిండు. ఇది ఎక్కడ పంచాయతీ ఆ 2000 కల్పిస్తాను నేను అనేది ఏంటంటే జ్యోతిరావు పూలే ఆడిటోరియం. అదేవిధంగా ఇవాళ నేను కేసీఆర్ని అడుగుతున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా నీ సొంతగా తీసుకుంటున్నావు, సొంత ఆలోచన. ఏ విధంగానైతే నువ్వు ఇవాళ దళిత బంధు ఆలోచన, అదేవిధంగా రైతు బంధు ఆలోచన వచ్చిందో అదే కూడా జనగణ ఆలోచన రావాలి. నువ్వు ఎందుకు ఇది ఇంప్లిమెంట్ చేయవు? 69% చేస్తలేరు. తమిళనాడులో 69% దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ది ఓబీసీ రిజర్వేషన్. ఈడ నీకు ఎవడో అడ్డం వచ్చిండ్రా బాబు? నీకు అవుతాను. మిషన్ భగీరథ వచ్చేసింది, కాళేశ్వరం వస్తుంది, కానీ మాది ఏడేసిన గొంగడాన్ని. ఇవి నిజంగా కూడా ఇంప్లిమెంట్ చేయంటే చేయి. అంతేకాదు అంబేద్కర్ స్టాచ్యూ మన జేబీ రాజు గారిని కూర్చోమని అందుకుంటే నేను పెట్టలేదు బాబు ఆ స్టాచ్యూ. జై భీమ్ కార్యకర్తలు 2019 ఏప్రిల్ 12th 14th అయిన బర్త్డే జై భీమ్ కార్యకర్తలు పెడితే పొద్దున ఎర్లీ అవర్స్ 13th ఏప్రిల్ నాడు కూలగొట్టి డస్ట్బిన్ వేసిండ్రా. నేను అది చూడలేక నేను మందకృష్ణ మాదిగా, అదేవిధంగా సంధ్య, బొల్లు కిషన్, అదేవిధంగా రాముల నాయక్ పోయి మేము ధర్నా చేసి తర్వాత అడిగితే మేము పెట్టామన్నారు. నేను అమలాపురంకి వెళ్ళి తెస్తే 3 ఏళ్ళు అయిందిరా బాబు, మనం అందరం అంబేద్కర్ మాట్లాడతాం కానీ 3 ఏళ్ళ నుంచి లాకప్లు ఉన్నాడు. ఎవడు మాట్లాడాడేమిలా బాబు? హనుమంతరావు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్ద ఆయననా చిన్న ఆయననా? అంబేద్కర్ ఈజ్ ఎవ్రీబడీస్ మ్యాన్. హి హస్ గివెన్ ఎ freedom to the downtrodden people. Everybody should fight and get that chance. ఆయన ఏమన్నా అంటే నేను 120 కాదురా భయ్ 200 పెట్టుకో, ఎవడొద్దన్నాడు? పేదవాడు ఇవాళ గణపతి, ఖైరతాబాద్ గణపతి పేదది పెడతాడు, ఒక పేదవాడు చిన్న గణపతి పెట్టుకుంటాడు. ఇంత మేము కూడా అట్లనే పెట్టుకుంటా అంటున్నాము. ఎందుకు? ఈ 2 ఇష్యూస్ కూడా మన రమణ గారి నాడు రెజల్యూషన్ తీసుకోవాలి. ఇవాళ మన అవసరం ఉన్నది, ప్రజలలో పోదాం. అంతేకాదు ఇక లాస్ట్ పాయింట్ చెప్తున్నా, ఎవడెవడైతే బీసీ ఉన్నాడో వాళ్ళ ఇంటి దగ్గర పోదాం. నేను కూడా వస్తా. బీసీ ఉద్యమానికి ముఖ్యంగా జనదారులలో నువ్వు సైన్ పెడతావా లేదా? ఇవాళ ఎందుకు అయింది? పార్లమెంట్లో మన స్ట్రెంత్ ఉన్నది కాబట్టి ఇవాళ మనకు ఐఐటి ఐఐఎంల రిజర్వేషన్ వచ్చింది. జనగణ ఎందుకు అంటున్నారు తెలుసా? వద్దంటున్నారు ఎందుకు తెలుసు? మొట్టమొదటిసారి ఎన్డీఏ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్లంతా ఏదైతే గవర్నమెంట్ సెక్టార్లు ఉన్నదంతా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడు. ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ బిహెచ్ఎల్, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అలాంటి ఇండస్ట్రీ చేస్తే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని చూస్తున్నాడు. అట్లా రిజర్వేషన్ నడవదే. మొన్నటిదానికమ్మా మాదేది ఆర్టీసీ ఉద్యమం కూడా నడిచింది. మేము అందరం కొట్లాడినాం, ఇలా జీతాలు పెంచాలి. కిషన్ రెడ్డి కూడా అడిగినా, నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయినావు, ఇవాళ మంత్రి అయినావు, ఏమండి నీ డ్యూటీ కదా? అదేవిధంగా మనం కూడా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కడితే మన అందరికీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ గురించి నేను పార్టీలో కూడా కొట్లాడుతున్నా, బయట కూడా కొట్లాడుతా. ఎప్పుడైతే ఈ దసరా తర్వాత గ్రామాలలో తిరుగుతా, ప్రతి ఊర్లో అంబేద్కర్ ఉంటాడు. అంబేద్కర్ ఆలోచనను కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్తూ ఈ జనగణ తప్పనిసరిగా కలిసికట్టుగా ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ ఇంటికి పోదాం. ఏమయ్యా జనగణ గురించి నువ్వు సపోర్ట్ చేస్తావా లేదా? లెక్క తెలియాలి కదండి. ఏ కులం ఎంతుంది? ఒక్కొక్కడైతే ఇంతవరకు ఏది అసెంబ్లీస్ కూడా లేరా బాబు గ్రామాలలో? వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళకు న్యాయం జరగొద్దా? కేవలం కొన్ని కుటుంబాలే, ఒక 4-5 కుటుంబాలే పరిపాలిస్తుంది. ఎప్పటి నుంచి వచ్చింది? 1952 నుంచి ఇప్పటిదానికి అగ్రకులాల రాజ్యమే. ఎవరైనా ఒక్కసారి సంజీవయ్యకి ఇచ్చిరే ఛాన్స్, అది కూడా 1.5 year రామ్నామ్ తీసి పడేసింది. కనుక బడుగు బలైన వర్గాలలో యూనిటీ రావాలి. ఎవరికైనా గౌడుకు ముందుకు తీసుకుపోతుంటే పద్మశాలిని తయారు చేస్తారు. ఏం హుషారున్నారా ఇల్లు? మనం అందరం అనాలి బీసీ కులం లేదు, ఏం లేదు, అందరు బీసీ అనేదే కులం అని. అట్లనే ఎస్సీ ఎస్టీ అని కలుపుకుంటే మనం 85% ఉన్నాం. రాజ్యాధికారం మనకు వస్తుంది.
ఆనాడే నిజమైన స్వాతంత్రం మనకు వస్తుందని చెప్తూ ఏదైనా మా ఆర్ కృష్ణ గారు తీసుకున్న కార్యక్రమం ఆయనది ఇంకొకటి పెండింగ్ ఉన్నది, నాది ఒకటి పెండింగ్ ఉన్నది. నాది క్రిమిలైన్ ఉన్నది, ఆయన 50% రిజర్వేషన్ ఉన్నది. ఇక ఇద్దరం కలిసి ఊరూరు తిరుగుతాం. ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా వస్తా. తప్పనిసరిగా మనలో భేదాలు రానివద్దు. ఎస్సీ ఎస్టీలకు మనం దూరం కాదు. ఆల్ ఆర్ వీకర్ సెక్షన్, బడుగు బలైన వర్గాలు ఏకతాటిపై ఉన్ననాడే రాజ్యాధికారం మనకు వస్తుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, ముఖ్యంగా మా నారాయణ గారు, నాకు లేదైనా 40 ఏళ్ళ నుంచి పరిచయం, యూత్ కాంగ్రెస్ అప్పటి నుంచి ఇప్పటి కూడా మనవాడు అగ్రకులాల్లో ఉన్న బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే వ్యక్తి నారాయణ గారు. వారు నిజంగా పేదవారి గురించి ఆలోచన చేస్తాడు, ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ చేస్తాడు. అదేవిధంగా మా కృష్ణయ్య గారు కూడా పట్టు విడుగా ఫైట్ చేయండి. నేను కాంగ్రెస్లో ఉన్నా, చాలామంది భయపడతాను, నేను ఎవరికి భయపడా. పార్టీలో గట్టిగా మాట్లాడతా, బయట కూడా ఎక్కువ మాట్లాడతా. ఎందుకంటే పార్టీ బలపడాలంటే వాస్తవాలు చెప్పాలి. కొందరు భజన చేస్తుంటారు, రామ్నామ్ సత్య రామ్నామ్ సత్య అయితే భయ్ కొట్లాడాలి, సాధించాలి. మనము 10 మందికి ఉపయోగపడినాడే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై భీమ్, జై బీసీ.